ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన ఒక ఇరాన్ వ్యాపారి రాయలవారి ఆస్థాన వైభవాన్ని చూసి వారిని ఎలాగైనా అవమానించాలని అసూయతో ఒక కుతంత్రం పన్నాడు. అతనికి వడ్డించిన విందులో మిఠాయిలు తిని వింత కోరిక కోరాడు. మహారాజా, నాకు ఈ మిఠాయిల వేర్లు కావాలి, చూపించకపోతే మీ సభలో జ్ఞానులే లేరని ఒప్పుకోండి అని ఎగతాళి చేశాడు. సభ అంతా నిశ్శబ్దం. మిఠాయికి వేర్లు ఉండటం ఏమిటి? అందరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు మన తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో రంగంలోకి దిగాడు. మరుసటి రోజు రామకృష్ణుడు ఒక వెండి పళ్ళెంలో చెరుకు గడలను తెచ్చి వ్యాపారి ముందు ఉంచాడు. వ్యాపారి నవ్వుతూ, ఇవి చెరుకు గడలు కదా రామకృష్ణ అన్నాడు. రామకృష్ణుడు దీనికి ధీటుగా తన పద్ధతిలో బదిలిచ్చాడు. అయ్యా, మిఠాయిల తీపికి మూలం పంచదార, ఆ పంచదారకు మూలం ఈ చెరుకు రసమే. ఒక మొక్కకు వేర్లు ఎలాగో మిఠాయిల పుట్టుకకు ఈ చెరుకే వేర్లు. మీ అహంకారాన్ని పక్కన పెట్టి చూస్తే అసలు సత్యం కనిపిస్తుంది అని. రామకృష్ణుడి దెబ్బకు వ్యాపారి అహంకారం పటాపంచలైంది. శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సభ యొక్క పరువు మర్యాదను కాపాడిన రామకృష్ణుడిని రాయలవారు ఘనంగా సత్కరించారు. దుర్బుద్ధితో చేసే కుతంత్రాలు ఎప్పుడూ నిలబడవు. సమయస్ఫూర్తి, నిశితమైన ఆలోచన ఏ ఉపాయాన్నైనా తిప్పి కొట్టగలవు.